28,000 అక్రమ కట్టాలున్నాయని చెప్పారు. అయితే మేమేమంటున్నాము, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట హరీష్ రావు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడేమో శవాల మీద పేలాలు ఏరుకునే పని. అప్పుడు ఈటీల రాజేంద్ర కూడా మినిస్టర్ కదా ఆ కేబినెట్ లో, అప్పుడు తెలియదు ఆయనకి. ఇప్పుడు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రజల్ని భయప్రాంతులు చేయాలి, ప్రజల్ని మరి పానిక్ చేయాలి, ప్రజల ద్వారా ముఖ్యమంత్రి గారి వాళ్ళ సొంత కార్యకర్తల్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి మీద మరి శాపనార్థాలు పెట్టుడు, మరి ఆ ముఖ్యమంత్రి గారి మీద అనరాని ఉచ్చరించడానికి మాటలు మాట్లాడు, ముఖ్యమంత్రి గారి మీద మరి వారి కుటుంబం మీద తిట్టడము, ఇవన్నీ మాకు బాధ కలుగుతా ఉంది. కాబట్టి హైడ్రా వల్ల ఇప్పుడు ఏదైతే స్లమ్ ఏరియాస్ కింద ఉన్నాయో డిక్లేర్ అయినాయో, అప్పుడు ఉన్నటువంటి 20 సంవత్సరాల కింద బఫర్ జోనో ఏదో జోన్ కింద డిక్లేర్ అయి ఉంటే వాళ్ళందరి యొక్క శాపనార్థాలు మనకు అవసరం లేదు. వాళ్ళకి అక్కడే మళ్లీ పునర్వాసం కల్పిస్తే మనకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చేయగలుగుతారు. వీళ్ళు ఏం చేస్తారు, ముసలి కన్నీళ్లు కాల్చి వాళ్ళని ఇంకా భయప్రాంతాల గురించి రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కుట్ర చేస్తా ఉంది. కాబట్టి ఈ రెండుటి మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు హైదరాబాద్ ఒక ప్రజాప్రతినిధిగా 20 సంవత్సరాల నుండి హైదరాబాద్ ప్రజల యొక్క నాడి తెలిసిన వాడిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడిగా, హైదరాబాద్ ప్రజల ఆవేదన తెలిసిన వాడిగా, ముఖ్యమంత్రి గారి మీద శాపనార్థాలు మరి అర్ధనాదాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కుటుంబం మీద ప్రభుత్వం మీద వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రజల పక్షాన తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాము. వీళ్ళ ఆవేదన ముఖ్యమంత్రి గారి దృష్టికి నిన్ననే తీసుకెళ్లడం జరిగింది. మేము వేం నరేందర్ రెడ్డి గారు మా అడ్వైజర్ గారు చెప్పడం జరిగింది, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి మనకు చెడ్డ పేరు వస్తుంది, మనం ముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ప్రజాభవన్ లో ఈ కూలిపోయిన వారికి మేము అక్కడే మళ్ళా ఇస్తామని చెప్పి ఒక అష్యూరెన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏవైతే నిజంగా నాలాల మీద అంటే మూసి మీద ఉన్నాయనుకోండి, నిజంగా పూర్తిగా చెరువులోనే ఉన్నాయనుకోండి, వారికి మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఆల్టర్నేట్ చెప్పాలి. ఇక ఏవైతే 20 సంవత్సరాలు ఒక చుక్క నీళ్లు నిల్వని చోట గాని 20 సంవత్సరాల కింద FTL కింద డిక్లేర్ చేసినాయి గాని దానివల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు, చెడ్డ పేరు తప్ప అనేది నా ఆవేదన. అందుకనే నేను ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. మొన్న రాత్రి 12ంటికి నా ఇంటికాడికి ఒక 500-600 మంది వచ్చి, నువ్వు హైదరాబాద్కు ఇన్ని సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఉన్నావు, మీరు ఎందుకు వస్తలేరు, ముందుకు ఎందుకు వస్తలేరు అని చెప్పి అడిగినప్పుడు బాధతో నిన్న నేను పిసిసి అధ్యక్షుడి గారికి అదేవిధంగా మన వేం నరేందర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. వారు తప్పకుండా అందుకని నేను ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసుకుని మన ప్రిన్సిపల్ సెక్రటరీ ధనకిషోర్ గారిని, హైడ్రా కమిషనర్ గారిని పిలిపించి మాట్లాడారు. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వీళ్ళు చెప్పే కల్లబొల్లి మాటలు, వీరు కార్చేటువంటి ముసలి కన్నీళ్లకు మీరు కరిగిపోవద్దని, తప్పకుండా ప్రభుత్వం మీ పక్షాన ఉంటది, పేద ప్రజలకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను వారికి అష్యూరెన్స్ ఇస్తున్నా. తప్పకుండా నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నా, మీ హయాంలో మీరు ఇక్కడ పార్క్ హోటల్ రాజ్భవన్ పక్కన పార్క్ హోటల్ సికం ల్యాండ్ లో ఇచ్చారు, సికం ల్యాండ్ లో ఉంది. దాని పక్కనే కేటీఆర్ గారి బేనామీ ప్రదీప్ రెడ్డి ఉన్నాడు. ప్రదీప్ కన్స్ట్రక్షన్ పేరు మీద సికం ల్యాండ్ లో 10 ఫ్లోర్ల బిల్డింగ్ నువ్వు పర్మిషన్ ఇచ్చావు. ఆ పక్కనే శోభా బిల్డర్స్ కి 15 ఫ్లోర్ల పర్మిషన్ ఇచ్చావు. ఎలా ఇచ్చావు నువ్వు సికం ల్యాండ్ లో? నీకు తెలియదా సికం ల్యాండ్ అని? ఎలా ఇచ్చావు? జలవిహార్ మొత్తం నీళ్ళలోనే ఉంది. జలవిహార్ మీద ఎందుకు తీసుకుంటలేవు? ఎందుకు చెప్పలేను ఇన్ని రోజుల నుంచి? జలవిహార్ రోజు రోజుకు మొత్తం చెరువులోకి వెళ్ళిపోతుంది. అది ఏం చేస్తున్నావు నువ్వు? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాళ్ళు చేసిన మస్తు ఇన్నని పుంకాలుగా చెప్పొచ్చు. కాకపోతే ఈరోజు ప్రభుత్వాన్ని మీరు చెడ్డ పేరు తెచ్చి ప్రభుత్వాన్ని బదలాం చేసే కుట్ర ఏదైతే జరుగుతుందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హరీష్ రావు ఇప్పటికైనా ఇలా శవాల మీద పేలాలు ఏరుకునే పని బంద్ చేయి. ఈటీల రాజేందర్ ఇద్దరు జోగోడు బాగోడు, వాళ్ళు ఇద్దరు ఒకటే. వాడు నరే నువ్వు ఇట్లా చేయరా నేను ఇట్లా చేస్తా అని చెప్పి వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి దయచేసి హరీష్ రావు గారి మీద నాకు చాలా మంచి గౌరవం ఉంది, కానీ ఇట్లా శవాల మీద పేలాలు ఏరుకునే పని ఏం చేస్తున్నాడు? కాబట్టి దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. హరీష్ రావు మీరు ఇలాంటి ప్రవర్తన వల్ల మీకు చెడ్డ పేరే వస్తుంది తప్ప ఏం లేదు. ప్రజల్ని ఎవరిని భయప్రాంతులు చేస్తున్నావు? పేద ప్రజల్ని భయప్రాంతులు చేస్తున్నావు. నువ్వు మీ దగ్గర తెలంగాణ భవన్కు పిలిపించుకొని ఏం